గణపతి బప్ప మోర్య ఎపిసోడ్ 2 ఆఫ్ శ్రీ చౌదరి ఆర్ట్స్. సో మనం ఆల్రెడీ పార్ట్ 1 చేసినాం కదా, అసలు బాడీ పెయింటింగ్ కూడా లేకుండే. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క గణేశుడికి ఆ బాడీ పెయింటింగ్, ఐ పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. జస్ట్ ధోతి వర్క్ బ్యాలెన్స్ ఉంది. ప్రతి ఒక్క గణేశుడిని కవర్ చేసేద్దాం. లెట్స్ గో. సో మనం చౌదరి ఆర్ట్స్లోకి రాగానే మనకి ఫస్ట్ గణేశుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అంత ఫినిష్ అవ్వలే కదా, ఒకసారి చూడండి వీళ్ళ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అనమాట. బాడీ స్కిన్ టోన్ కూడా మస్తు వచ్చింది. ఇక్కడికి రాగానే మనకి లాల్బాగ్ చా రాజా చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్ద గణేశుడు అంటే అసలు క్రేజీ ఉంది గణేశుడు. ఒకసారి ఆ పీఠం చూడండి కింద ఎంత పెద్ద సెటప్, అసలు సిట్టింగ్ పొజిషనే చూడండి ఎంత హైట్లో ఉన్నాడు గణేశుడు. ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది గణేశునికి. అబ్బా బాబా బాబా క్రేజీ ఉంది బ్రో, ఈసారి అయితే మస్తు వచ్చింది. ఇంకా ఈ పొటేల్ డీటెయిలింగ్ చూడండి ఒకసారి. ముక్కుకున్న నోస్ అదంతా మొత్తం చాలా నోస్ రింగ్ మస్తు నీట్గా ఇచ్చిండు బ్రో. అసలు నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఇచ్చిండు. ఒకసారి మీరు వినాయకుడిని పాదాలు చూడండి, స్కిన్ టోన్. గణేశుడు అయితే క్రేజీ వచ్చింది అనమాట. ఈ అన్న వాళ్ళు ఇప్పుడే గణేశుని చూడడానికి వచ్చినారు. బ్రో ఎట్లా అనిపించింది బ్రో? ఇందాక అన్నావు కదా బ్రో, రాగానే ఏమన్నా ఒకసారి చెప్పొచ్చు ఆడియన్స్కి. సో అన్న వాళ్ళు రాగానే ఇట్లా పెట్టాలి బ్రో కాన్సెప్ట్ అన్నట్టు అన్నారు అనమాట. గణేశుడు అయితే చాలా మస్తు ఫినిషింగ్ ఇచ్చిండు. ఒకసారి ఐస్ చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గణేశుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇంకా మనకి చాలా కలెక్షన్ ఉంది. నెక్స్ట్ గణేశుని చూసేద్దాం. ఇక్కడ వినాయకుడు కృష్ణుడు కృష్ణుడు అనమాట. పక్కన అమ్మవారు కూడా వచ్చినారు. ఈ వినాయకుడు మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ధోతి వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అసలు అమేజింగ్ ఫినిషింగ్ ఇచ్చినారు. నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో కూడా ఉన్నాయి అనమాట గణేశుల్లో. పోతురాజు. ఇంకా మనకి ఇక్కడ బోనం ఎత్తుకున్నట్టు మధ్యలో మనకి వినాయకుడు. ఒకసారి బొట్టు చూడండి, అమ్మవారు వచ్చింది బొట్టు. వావ్ క్రేజీ కళ ఉంది బ్రో. అసలు మనకి ఒక ఇట్లా గణేశుని చూడగానే ఇట్లా మనకు ఒక వైబ్రేషన్ అనిపిస్తుందా, అట్లా అనిపిస్తుంది ఇక్కడ మనకి ప్రతి ఒక్క గణేశుని చూస్తుంటే. ఒకసారి స్కిన్ టోన్ చూడండి, బాడీ కలర్ స్కిన్ టోన్ చాలా యూనిక్ ఉందన్నమాట. ఇంకా మనకి వెనకలు కూడా మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు గణేశుడు. భోలేనాథ్ గణేశుడు. బొట్టు ఒకసారి చూడండి, స్కిన్ టోన్ కూడా అసలు మస్తు వచ్చింది బ్రో. ఇక మాటలు లేవు, ప్రతి ఒక్క గణేశుని చూపిస్తా చూసేసండి. ఇంకొక శివుడు. ఈ వినాయకుడు జర యూనిక్ ఉంది. అసలు ఎంత డీటెయిలింగ్ వచ్చిందంటే చూడండి ఫేస్. బాబా బాబా లైవ్ లో చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. జస్ట్ చౌదరి థింగ్స్. బొట్టు చూడండి బ్రో. అసలు ఇంకొక భోలేనాథ్ గణేశుడు. ఏమన్నా చేసినారు బ్రో, అసలు ఐస్ కానీ పెయింటింగ్ బ్రో. అసలు క్రేజీ ఫినిషింగ్ వచ్చింది. అసలు నో వర్డ్స్. అసలు అప్పుడే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. చౌదరి ఆర్ట్స్లో నుంచి ఒక 2 గణేశులు వెళ్ళిపోయినాయి. అయ్యప్ప స్వామి గణేశుడు. వావ్ చూడండి, అటు శివుడు ఇటు అమ్మవారు వచ్చినారు, పార్వతీదేవి. మధ్యలో గణేశుడు. మనకి ఇలా చూపిద్దామంటే ప్లేస్ లేదు, మనకి సరిగ్గా చూపించడానికి ప్లేస్ లేదు. హాఫ్ బాడీ ఏమో ఫిష్ వచ్చింది, హాఫ్ బాడీ ఏమో ఎలిఫెంట్ వచ్చింది. ఇంకా మనకి దాని మీద గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. అమేజింగ్ ఐడల్. టైగర్ పైన గణేశుడు. వావ్ గణపతి పప్ప మోరియా. ఈ సింధూర్ కలర్ లా గణేశుడిని చూస్తే అసలు
కొత్తగా అనిపిస్తుంది అనమాట. అసలు కిరీటం చూడండి, నిజంగా ఇట్లా బంగారు వేపించి పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అంత ఫినిషింగ్ ఉంది లైవ్ లో అయితే. సింపుల్ ఉంది గణేశుడు, కానీ చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఆడ మనకి పొట్టేళ్ళు అయిపోయినాయి. ఇక్కడ మనకి గుర్రాలు వచ్చేసినాయి అనమాట. మనకి ఈ గణేశుడు మల్లార్ గణేశుడు, ఒకసారి చూడొచ్చు. మల్లార్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో మహారాజా గణేశుడు అంతే కదా. మల్లార్ సేమ్ ఆ గణేశుడు క్యాప్ ఎట్లుంది అట్లా గణేశుడిది. సో ఒకసారి చూడొచ్చు. బాడీ కలర్ అయిపోయింది, కింద క్యాప్కి కలర్ కావాలి, ఇంకా ధోతి కూడా ఉంది. నంది మీద గణేశుడు మన శివుడు రూపంలో ఉన్నాడు అనమాట. చాలా నీట్గా ఉంది గణేశుడు అయితే. ఒకసారి చూడండి ఫినిషింగ్. అసలు గణేశుడు ఇట్లా ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట లైవ్ లో అయితే. ఎంత లైవ్ ఉందంటే అసలు అట్లుంది గణేశుడు. ఇంకా మనం పండల్స్ లోకి తీసుకొని పోయి పెడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. ఓ అసలు అమేజింగ్ ఐడల్ బ్రో, క్రేజీ ఉంది అసలు. లైవ్ లో ఒకసారి పక్కా విజిట్ చేయండి. ఒకసారి ఈ వినాయకులు అన్ని డెలివరీ అయిపోయే లోపే మీరు ఒకసారి విజిట్ చేయండి శ్రీ చౌదరి ఆర్ట్స్కి విజిట్ చేయండి. ఎందుకంటే మనం మళ్ళీ లైఫ్లో చూస్తామో చూడమో ఇంత మంచి గణేశులు ఒక్కటే దగ్గర. సో అందుకే తొందరగా విజిట్ చేయండి. వావ్ బ్రో, ఇక ఒక్కటని కాదు బ్రో, ప్రతి ఒక్క గణేశుడు మనకి చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చినారు ఈడ. ఈ వినాయకుడు కిరీటం చూడండి, కింద మొత్తం రావణాసులు, పైన మనకి గణేశుడు. వావ్, ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్ గా. పండగ ఇంకా ఎన్నో రోజులు లేదు కదా, ఆల్మోస్ట్ ఒక 25 days అంతే. మస్తుంది కదా, చాలా పీస్ఫుల్ గా ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడొచ్చు నందికి పెయింట్ వేస్తారు, ఐస్ కూడా అవ్వలే ఇంకా పెయింటింగ్. ఈ ఫేస్ యూనిక్ ఉంది జరా. వరాహ రూపం మీద గణేశుడు, మోస్ట్ యూనిక్ గణేశుడు అనమాట. స్కిన్ టోన్ లా ఇది ఎక్కడిదే మాట్లాడచ్చు రా అందరికి అందరూ